నమస్తే. బీసీ బిల్లుకు సంబంధించి బీసీ సంఘాలు రెండు వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక సంఘమేమో సింపుల్గా రాష్ట్ర ప్రభుత్వమే జీవో రిలీజ్ చేసి అమలు చేయొచ్చు కదా ఒక వర్గం చెప్తా ఉంటే, మరో వర్గమేమో సెంట్రల్ గవర్నమెంట్ 9th షెడ్యూల్లో యాడ్ చేయాలని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేపట్టడం జరిగింది. సో దీనిపైన మాట్లాడదాం. మనతో పాటు చిరంజీవి గారు ఉన్నారు. ఒకసారి నమస్తే సార్, ఏమంటారు? రెండు ఇక్కడ బీసీ సంఘాలు రెండు వాదనలు వినిపిస్తున్నాయి. మీరు ఏ రోడ్ మ్యాప్ను ఎంచుకోవాలంటారు? ఈరోజు రాష్ట్రంలో బీసీ సంఘాలలో ప్రజలలో అనేకమైనటువంటి గందరగోళం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 42% విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచుతూ ఒక బిల్లును చట్టసభలో పెట్టడం జరిగింది. దాన్ని శాసనసభ అదేవిధంగా శాసన మండలి ఆమోదించడం జరిగింది. కాకపోతే ఆ బిల్లును కొద్దిగా జాగ్రత్తగా చదివితే అందరికీ ఆ బిల్లులో ఏముందో తెలుస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడే ఆ బిల్లులోనే ఏం రాసింది, ప్రెసిడెంట్ అసెంట్ అని రాసింది ఆ బిల్లులోనే. కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ అసెంట్ లేకుండా మళ్ళీ నువ్వు ఇక్కడ జీవోలు ఇవ్వడానికి కుదరదు. ఆ బిల్లును ఒకసారి చదివితే వాళ్ళకి ఆ విషయం అర్థమైంది. ఒకటి. రెండోది, ఈరోజు రాజ్యాంగ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, భారతదేశంలో 50% రిజర్వేషన్ మించి ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో నిర్ణయాలు చెప్పడం జరిగింది. కానీ తమిళనాడు గవర్నమెంటు 94 చట్టంలో ఒక చట్టం చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బీసీలకు 50%, ఎస్సీలకు 18, ఎస్టీలకు 1, మొత్తం 69% ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి భారతదేశంలో 50% ఇంప్లిమెంట్ చేస్తున్న ఏకైక రాష్ట్రం బీసీలకు సంబంధించి తమిళనాడు రాష్ట్రం. మరి వాళ్ళు ఏ మోడల్ ఫాలో అయినారు, ఏ విధంగా తెచ్చుకోగలిగినారు? వాస్తవానికి భారతదేశంలో అనేక రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ చట్టాలు చేసినాయి. ఈ మధ్య కాలంలో బీహార్ గవర్నమెంట్ కూడా చేసింది. మళ్ళీ బీహార్ గవర్నమెంట్ చేసినటువంటి చట్టాన్ని వాళ్ళు కూడా కులగణన చేసిన తర్వాతనే చేశారు. వాళ్ళు చేసిన చట్టాన్ని బీహార్ పాట్నా హైకోర్టు కొట్టేసింది. అంతకుముందు మహారాష్ట్ర గవర్నమెంట్ చేసినటువంటి దాన్ని కూడా హైకోర్టులు కొట్టేసినాయి. సో మరి మనం ఒకవైపు చట్టాలు చేయడం, ఆ చట్టాలు చెల్లవని చెప్పేసి కోర్టులు కొట్టివేయడం జరుగుతుంది. మరి తమిళనాడులో అట్లాంటి పరిస్థితి ఉద్భవించకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు 9వ షెడ్యూల్లో పెట్టించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ 9వ షెడ్యూల్లో పెట్టినా సరే దాన్ని కొట్టేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి అంత దూరం అవసరం లేదు, ఇప్పుడే ఇక్కడ జీవోలు ఇస్తే చాలు, మేము కోర్టుకు ఎట్లా కాపాడాలో కాపాడుకుంటామని కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనకు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి జీవో ఇస్తే కొట్టేసిన తర్వాత 22%, 23%తో మనం ఇక్కడ ఎన్నికలు జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం జీవోలు ఏదో అసంపూర్తిగా చేసి చట్ట రక్షణ లేకుండా చేసినట్టయితే రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఈ జీవోలకు కూడా అదే గతి పడుతుంది. వాస్తవానికి బిల్లులోనే వాళ్ళు ప్రెసిడెంట్ అసెంట్ అని పెట్టినారు. కాబట్టి ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ జీవోల గురించి మాట్లాడతామంటే అర్థం లేదు. ఈ జీవోలు మొత్తం క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత వేరే రాష్ట్రాలలో ఏం ఫాలో అవుతున్నారు, 9వ షెడ్యూల్ ఏంటి, 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినటువంటి చట్టాలను ఇప్పటివరకు ఏదన్నా చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందా, ఇవన్నీ వీళ్ళు చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు 94 నుంచి 92 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 94లో వాళ్ళు చట్టం చేశారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఏం కాలేదే, దాదాపు 31 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నారు. సో మరి ఇప్పుడు మనం కూడా అదే విధంగా చేసుకుంటే రేపు మనకు కూడా అదే రక్షణ దొరుకుతుంది. ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ ఇవాళ ప్రజలకు ఏ దారి అయితే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మనం తమిళనాడు నుంచి ఆ విల్సన్ గారు ఎంపీ గారు ఉన్నారు. వారు లీగల్ కౌన్సిల్ ఎక్స్పర్టు. రాజ్యసభలో కూడా ఈ మధ్యకాలంలో 50% సీలింగ్ ఎత్తేయాలని చెప్పి ప్రైవేట్ బిల్లు పెట్టినటువంటి మెంబరు. అట్లాగే గతంలో సుప్రీంకోర్టులో కూడా అనేక కేసులు బీసీలకు సంబంధించినటువంటి వాదించినటువంటి వ్యక్తి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కూడా. కాబట్టి వారు ఏం చెప్తారో విందామని చెప్పేసి ఈరోజు పిలిపించడం జరిగింది. వారు కూడా ఏమంటున్నారంటే 9th షెడ్యూల్లో పెట్టడమే సరైన మార్గం అని చెప్తూ ఉన్నారు. మరి వారు సూచించిన మార్గం కానీ జస్టిస్ ఈశ్వరయ్య కానీ అదేవిధంగా బిఎస్ ప్రసాద్ కానీ, సో ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ, అంటే లాయర్ వాళ్ళందరూ కూడా లీగల్ వృత్తి అయినప్పటికీ కూడా కొందరు జడ్జిగా చేసినారు, ఒకరు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు, ఒకరేమో అడ్వకేట్ జనరల్గా చేసినారు. ఇట్లా డిఫరెంట్ పొజిషన్స్ ఆక్యుపై చేసిన వాళ్ళని పిలిపించి ఈరోజు వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. సో మరి జనాలకు ఎన్లైట్మెంట్ చేసి ఎట్లయితే తమిళనాడులో వాళ్ళు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకున్నారో మనం కూడా అదే పద్ధతిలో వెళ్తే బాగుంటుందని కూడా వాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేసినారు. రేపు రాబోయే కాలంలో కూడా మరి సివిల్ సొసైటీ వాళ్ళకు కూడా ఇది ఒక గైడెన్స్ లాగా ఉంటుందని ఆలోచిస్తున్నాం, ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఇది ఓకే సార్, ఇది ఒక రోడ్ మ్యాప్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లు పెండింగ్ పడ్డాయి. ఎందుకంటే కులగణన జరగాలి, 42% బీసీలకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన వాగ్దానం మీద వాళ్ళు నిలబడ్డారు. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈ బిల్లు ఉంది.
సో వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఆలోచించాలి, లేకపోతే దాన్ని చర్చ జరపాలి. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, అది జరిగేదానికి ఇంకా చాలా రోజులు పట్టే సమయం ఉంది. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఒక జీవో ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్లు జరపవచ్చు కదా బీసీలకు అని చెప్పేసి వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు జీవో ఇస్తేనే ఇంతకుముందు కొటేషన్లు అని చెప్తున్నాను. 2018లో జీవో ఇస్తేనే ఇక్కడ హైకోర్టులో స్వప్నారెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో కొటేషన్లు. సో ఇంకా మళ్ళీ ఇంకా జీవో ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంది? ఆ రోజు కులగనం లేదు, ఈ రోజు ఉంది అన్నా కానీ వాళ్ళు దానికి పట్టించుకోరు, అది జరగదు. ఒకటి. రెండోది ఏంటంటే గతంలో కూడా చాలా గవర్నమెంట్లో ఒక జీవో ద్వారా సింపుల్గా జరిపినాయి కదా స్థానిక ఎలక్షన్లకు. ఆర్టికల్ 243 ఏమో ఉంది. సో క్లాస్ 7 దాని ప్రకారము స్టేట్ గవర్నమెంట్ రైట్ ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరేమంటారు? 100% స్టేట్ గవర్నమెంట్ రైట్ ఉంటుంది కానీ బట్ కోర్టులు దాన్ని ఆమోదిస్తలేవు. ఇప్పుడు ఏం జరిగింది, లాస్ట్ టైం కూడా మనకు సమగ్ర కుటుంబ సర్వే జరిపిన తర్వాతనే జీవో ఇచ్చేసిన తర్వాత లోకల్ బాడీస్లో 34% రిజర్వేషన్ ఇస్తూ ఎన్నికలకు పోయినారు. జీవో 214 అనుకుంటా. అప్పుడు ఇమ్మీడియట్గా కోర్టులు మళ్ళీ ఇంటర్వ్యూన్ అయింది ఈ కేసులో, స్వప్నారెడ్డి కేసులో. ఆ తర్వాత కేసు కొట్టివేయడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు అదే ఇస్తే మళ్ళీ అదే జరుగుద్ది. ఇక్కడ ఆల్రెడీ బిల్లులోనే ప్రెసిడెంట్ ఉంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఉంది. బిల్లుతో సంబంధం లేకుండా స్థానిక ఎలక్షన్ జరపవచ్చు కదా అని చెప్పేసి అదే చెప్తున్నాను. లాస్ట్ టైం జరిగిన మళ్ళీ ఎక్స్పెరిమెంట్ ఈసారి చేస్తే మళ్ళీ అదే జరుగుతుంది. మళ్ళీ 22%కే పోవాల్సి వస్తుంది. వీళ్ళు 42% ఇస్తున్నది పోయి మళ్ళీ తిరిగి 22-23%కి పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు దాంట్లో కాకుండా ఉండడం కొరకే ఇవాళ మనం నిపుణులను, న్యాయ నిపుణులతో ఒక సమావేశం పెట్టి ఏ విధంగా ముందుకు పోదామనే దానిపైన చర్చ జరుపుతూ ఉన్నాం. సో ఇక్కడ మీరు జీవోలు ఇష్యూ చేసేస్తే 100%గా అదేంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ, లేదా మహారాష్ట్ర కేసు 2022 గావాల్కర్ కేసు ఉంది, అది కూడా ఆ కేసులకు కూడా వైలేషన్ కింద ఉంటుంది. కాబట్టి దాన్ని ఉండకుండా మనం ఏ విధంగా చేసుకుంటే చట్టం నుంచి రక్షణ పొందగలుగుతామనే దాని గురించి ఇక్కడ అన్ని చర్చలు. ఓకే, నెక్స్ట్ మీ యుద్ధం బీసీల యుద్ధం నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం పైన అంటారా? ఇప్పుడు మేమేమంటున్నామంటే బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన రోజు 10 రోజులలో మొత్తం చట్టసభలలో పాస్ చేశారు. లోక్సభ అంటే కేంద్ర కేబినెట్ ఆమోదం, లోక్సభ ఆమోదం, రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం, గజెట్ నోటిఫికేషను, ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా 10 రోజులలో కంప్లీట్ చేసింది. అంటే మీకు చేయాలనే తలంపు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చేస్తారు. వడ్డించేవాడు మనోడైతే ఏదైనా చేస్తాడు. వడ్డించినప్పుడు మనోడు కాకపోతే ఏ విధంగా పుడకలు పెట్టాలా, ఏ విధంగా దాన్ని పెట్టాలని చూస్తూ ఉంటారు. మరి మీరు ఈడబ్ల్యూఎస్ 10 రోజుల్లో తెచ్చినప్పుడు ఈ దానికి ఎందుకు తేయడానికి 10 రోజులకి ముస్లిం బీసీ అనే పదాన్ని యాడ్ చేశారు. మరి దానికి వ్యతిరేకమని బీజేపీకి సంబంధించిన కొన్ని నాయకులు చెప్తున్న పరిస్థితి, మీరేమంటారు? ముస్లిమ్స్ మొదటి నుంచి కూడా బీసీలలో ఉన్నారు. ఇలా కొత్తగా వచ్చింది ఏం లేదు. 73 నుంచి కూడా కులాలు బీసీ కులాలు ఉన్నాయి. ఇవాళ వీళ్ళు చెప్తున్నటువంటి ముస్లింలను కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎన్ని కులాలను ఓబీసీ కులాల కలిపిలో ఒకసారి చెక్ చేసుకోమనండి. నేను దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేటి చెక్ పదాన్ని యాడ్ చేయకండి అంటారు మీరు. నేను చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఓబీసీ కులాలలో ముస్లిం కులాలను కలిపిండా లేదా మీరు మొదలు చెక్ చేసుకోండి. ఎన్ని కులాలు కలిపి నేను చెప్పగలను, బట్ లెట్ దెమ్ ఎవరైతే అంటున్నారో వాళ్ళు చెక్ చేసుకొని మాట్లాడాలి. ఒకటి. రెండోది, ఇక్కడ వీళ్ళు ఈ చట్టంలో ముస్లింలకు 10% అను 5% ఏమి రాయలేరు, బీసీలు అని చెప్పారు. 42% బీసీలకు రిజర్వేషన్ పెంచండి అని మాత్రమే వాళ్ళు రాసిండ్రు. కాబట్టి 42%లో కొంతమంది ఆల్రెడీ ముస్లింలకు 10% వచ్చిందని మొదలు పెడుతున్నారు. ఇవన్నీ తప్పుడు. ఇప్పుడు ఎవరికి ఏ కేటగిరీ వాళ్ళకు ఎంత ఏబిసిడిఈలో అనేది అందులో చట్టంలో అంటే వీళ్ళు చేసిన బిల్లులో ఇప్పటి వరకు ఇంకా ఏమీ దాంట్లో స్పష్టత లేదు, వాళ్ళు రాయలే. ఆ తర్వాత కమిషన్ డిసైడ్ చేస్తుందని వాళ్ళు అంటున్నారు. సో కాబట్టి ఇప్పుడే మీరు మొదలే దాన్ని సంతకం పెట్టకన్నా మొదలేదు ఏదో ఒక విషయం మీద దాన్ని వాపసు పంపుతామంటే దానికి అర్థం ఏముంటుంది? ఇవాళ దేశం ఓబీసీ లిస్టులు సుమారు కేంద్రంలో నాకు తెలిసి 2360 కులాల వరకు ఉన్నాయి ఓబీసీలలో కేంద్రం లిస్టులో. 2360 కేంద్రం ఓబీసీ లిస్టులలో ముస్లిం కులాలు లేవా? వాళ్ళని ప్రశ్నించుకోమనండి, ఎన్ని కులాలు చూసుకోమనండి. మరి ఇంకా మళ్ళీ దీనికి ఎందుకు అనవసరమైన ప్రశ్న? మీకు ఇవ్వలేము అనుకున్నప్పుడు మీరు ఇవ్వమని చెప్పండి. మేము రిజర్వేషన్లను పెంచలేము, మేము వ్యతిరేకము, మేము ఓబీసీలకు ఇవ్వమంటే ఇవ్వమని చెప్పండి. మీరు ఎట్లయితే సుప్రీంకోర్టులో మేము కులగణన జరపమని అఫిడవిట్ వేసిందో ఇది కూడా అట్లా చెప్పేస్తే అయిపోద్ది కదా. ఏదో ప్రజలు తేల్చుకుంటారు కదా, తాడొప్పుడు మేం కాదు కదా, ప్రజలు తేల్చుకుంటారు. ఇవాళ ఈ అవసరం రిజర్వేషన్లు ఎవరికి అవసరం? ప్రజలకు, మా అందరికీ. కాబట్టి ప్రజలు తేల్చుకుంటారు. సో అందుకని మనం ఎవరి మీద కాంట్రవర్షియల్ కాదు, కామెంట్ కాదు. మనం చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పంపుతుంది, మీరు దాన్ని పరిశీలించి
దాన్ని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాం. అంటే కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీ రిజర్వేషన్లు ఆల్రెడీ అమలు అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ బీసీలకు సంబంధించి కూడా ఈ ముస్లిం కమ్యూనిటీ వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా భాగం అయితే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా మనం భాగస్వామ్యం చేసేది ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 4% రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కదా. ఇప్పుడు మనం 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. 4% రిజర్వేషన్ ఇస్తున్నాం, 14 కులాలు అందులో కలిపారు. ఇప్పుడు అప్పటి నుంచి 2007 నుంచి కూడా అమల్లో ఉంది. 2010లో హైకోర్టు కొట్టేసింది. తర్వాత అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్ళింది. సుప్రీంకోర్టు 2010 మేలో దాన్ని 4% రిజర్వేషన్ కంటిన్యూ చేయమన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం. సుప్రీంకోర్టులో ఇంకా అది కేసు ఫైనాలిటీకి రాలే. మరి ఆ కేసు ఫైనాలిటీకి రాని కదా. మరి రాకుండానే మనం ఎట్లా మాట్లాడతాం? అది ఒకవేళ రేపు తెల్లారు సుప్రీంకోర్టు అందులో వ్యతిరేక జడ్జిమెంట్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి కదా. కాబట్టి ఇప్పుడు ఎందుకు మీరు మధ్యలో మోకాలు అడ్డు పెడతారు దాని కొరకు? ఏదో స్టేట్ చెప్పాలంటారు, చేస్తారా చేయరా, చేస్తారా చేయరా అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పాలంటారు. మేమేమంటున్నామంటే మీరు ఏదన్నా ఒక మీ స్టాండ్ స్పష్టం చేయండి, అదే కోరుకుంటున్నాం అంతే. రైట్, చూస్తా అంటే ఇది అంటే ఇక్కడ వాదనలు ఏదే ఏమైనప్పటికీ కూడా ఒక చట్టబద్ధత ఉంటే మనకి రేపు పొద్దున కూడా ఇబ్బందులు రావని చెప్పేసి మనతో పాటు చిరంజీవి గారు చెప్తున్నారు. కెమెరా వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.